హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్ వచ్చాడు రోయ్! ఏంట్రా ఇప్పుడు రీ ఎంట్రీ అంటున్నావు 80 రోజులు అయిపోయింది. ఇప్పుడు రీ ఎంట్రీ ఏంట్రా అనుకుంటున్నారా? ఏం లేదండి. మన విశ్వక్సేన్ గారైతే వచ్చేసారు. ఆయన కొత్త మూవీ ప్రమోషన్స్ కోసం 'మెకానిక్ రాక్' ఏదైతే ఉందో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ మూవీ ప్రమోషన్స్ చేయడానికైతే లోపలికైతే వచ్చేసారు. ఆయన వస్తా హోమ్ ఫుడ్‌ని కూడా తీసుకొనొచ్చారు. మన హౌస్‌మేట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫుడ్ వచ్చింది. దాంతో పాటు ఒక సెలబ్రిటీని కూడా కలిసారు అని చెప్పనేసి. సో ఇంకో విషయం ఆయన వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యే విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఏమి యాటిట్యూడ్ చూపించకుండా కొంచెం హీరో అయినా కూడా అంత యాటిట్యూడ్ చూపించకుండా నార్మల్గా అయితే మాట్లాడారు ప్రతి ఒక్కరితో. మన పృథ్వీతో చేసిన కాన్వర్జేషన్ అదంతా కూడా సూపర్గా జరిగింది. దాంతోపాటు కొంచెం మన అవినాష్ వీళ్ళందరితో కూడా ఒక స్కిట్ వేసి పర్ఫామ్ చేస్తున్నారు. సో ఇంకో విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, సో ఇప్పటికే 5 మంది చీఫ్ కంటెండర్స్ అయితే ఫిక్స్ అయిపోయారు కదా. సో నెక్స్ట్ వాళ్ళకి ఒక టాస్క్ అయితే జరిగింది. అది గౌతమ్ అయితే సంచాలకుగా ఉన్నారు. సంచాలకుగా ఉండి ఆ టాస్క్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ టాస్క్లో మన టేస్టీ తేజ అయితే 50 పాయింట్స్తో టాప్లో ఉన్నారు. నెక్స్ట్ 40 పాయింట్స్తో మన రోహిణి అయితే టాప్లో ఉంది. మేబీ ఇంకా చీఫ్ టాస్క్ అవ్వలేదు. బయట చాలా రూమర్స్ జరుగుతున్నాయి. లైక్ పలాన్ వాళ్ళు చీఫ్ అయ్యారు, పలాన్ వాళ్ళు అయ్యారు అని చెప్పనేసి. ఇంకా చీఫ్ టాస్క్ అయితే జరగలేదు. ప్రస్తుతానికి టాప్లో ఉండేది మన టేస్టీ తేజ, దాంతోపాటు రోహిణి గారు. సో మన విశ్వక్సేన్ గారు వీకెండ్లో రాకపోవడానికి కారణం మేబీ అప్పుడు ఆలోపు రిలీజ్ డేట్ అయితే ఉంది కాబట్టి. సో నామినేషన్స్లో 5 మంది ఉన్నారు. ఎవరు కోటేస్తున్నారు కామెంట్లో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.